చూస్తుడు గారు మన మిత్రులారా, మరి ఇందాకనే ఒక యువకుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఒక నాయకులు ఉన్నారు. మరి ఈ నాయకుని కూడా అడిగి తెలుసుకుందాం. చాలా విశ్రాంతంగా మరి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసి చాలా విశ్రాంతంగా వెళ్తున్నారు. ఏ విధంగా వీళ్ళు వెళ్తున్నారో, వీళ్ళ ప్రయాణం ఎలాగుందో కనుక్కుందాం ఒకసారి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడ వెళ్తారు సార్ ప్రస్తుతం? మీ పేరు సార్? ఏమైనా పోస్ట్ ఉందా సార్? ఓకే సార్. మరి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తారు సార్? ఢిల్లీకి వెళ్తున్నా అంటున్నారు కదా. మరి ఢిల్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి భారీ ధర్నా ఏర్పాటు చేయడం జరిగిందని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి ఆ భారీ ధర్నా ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి చెప్పగలరా? ధర్నా అనేటువంటిది బీసీ రిజర్వేషన్ సాధించే దశగా ఉంటుందని ఆశిస్తున్నాం. బీజేపీ పార్టీ కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేసే విధంగా తీర్మానం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీజేపీ ప్రభుత్వం గుర్తించి బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఇంత ప్రత్యేక రైలుని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మరి పంపిస్తున్నారంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? ఖచ్చితంగా అడుగుతుందా అనిపిస్తుందా లేదంటే కాదనిపిస్తుందా? 100% ప్రజాపాలన ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. చూశారు కదా మీరు మిత్రులారా, ఇక్కడ ఎర్రవల్లి మండలం అంటే అలంపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా చాలా మంది వస్తారు, వాళ్ళు కూడా మాట్లాడుతారు. మరి ఇక్కడ కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, మనం కూడా తెలుసుకొని అడుగుతున్నాం. బీసీ నాయకులు కూడా ఉన్నారు ఆల్రెడీ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ప్రభుత్వ విప్పు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గం నుంచి సుమారుగా 20 మంది బీసీ 42% రిజర్వేషన్ కావాలని చెప్పి. నా పేరు గునిగంటి కమలాకర్. నేను డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నా అంటున్నారు కదా సార్. మరి ముఖ్యమంత్రి గారు బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలి. ఆ రోజు 6వ తేదీ ధర్నా పెట్టారు. ఆ ధర్నా ఎలా ఉండబోతుంది ఒకసారి మీ మాటలో చెప్పగలరు? వాస్తవికానికి మన ప్రభుత్వం, మా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడక ముందుకే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేపట్టినప్పుడు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ని మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే బీసీ కులగణన చేయడం జరిగింది. బీసీ కులగణనతో పాటు ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మా మంత్రివర్గ భేటీలో కూడా కేబినెట్ ఆమోదం పొందింది బీసీ 42%. దానిలో భాగంగానే ఆర్డినెన్స్ ప్రకారం, ప్రత్యేక జీవో ప్రకారం ఆర్డినెన్స్ కూడా కేంద్ర కేబినెట్ తీర్మానించిన కేబినెట్ని ఆర్డినెన్స్ ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆర్డినెన్స్ గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గవర్నర్ గారు కొద్దిగా బీజేపీ తొత్తుగా ఉంటూ బీజేపీకి అనుకూలంగా ఉంటూ ఒకవేళ తెలంగాణలో కనుక ఇది అమలైతే బీజేపీ మిగతా రాష్ట్రాలలో బీజేపీకి కూలిపోతుందన్న భయంతో ఈ 42% రిజర్వేషన్ని ఆపడం జరుగుతుంది. కాబట్టి మేము తక్షణమే మా తెలంగాణ రాష్ట్రం నుండి సుమారుగా 5,000 మంది తరలి జంతర్ మంతర్ వద్దకు వచ్చి తాడో పేడ తేల్చుకుందానికి బీసీల మొత్తం ఐక్యంగా పోవడం జరుగుతుంది. కావున మా 42% రిజర్వేషన్ చేపట్టకపోతే తాడో పేడో తేల్చుకొని మా సావో రేవో తేల్చుకునేదాకా ఉంటామని చెప్పేసి మేము అందరూ కదలడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మిత్రులారా, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలా మంది కూడా తాడో పేడో తేల్చుకుంటాం, నరేంద్ర మోడీ అంతా చూస్తామని అంటున్నారు. మరి ఈ మేరకు మరి ఇంతటితో యాంకర్ డేరన్ మరి వీడియోగ్రాఫర్ విజయ్తో సెలవు తీసుకుంటాం.